తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి వారికి రాజకీయ ప్రాముఖ్యత తగ్గుతుందా? దేవస్థానాలలో కూడా కమిటీ మెంబర్లుగా అలాగే బోర్డు సభ్యులుగా తెలంగాణ ప్రాంత వాసులు పనికిరారా అన్నటువంటి ఒక ఆందోళన కూడా వరంగల్ సంబంధించినటువంటి వాసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా మెగాస్టార్ సతీమణి సురేఖ గారికి ఇక్కడ యాదగిరిగుట్టలో బోర్డు మెంబర్గా బాధ్యతలు ఇవ్వడానికి కూడా వరంగల్ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తెలంగాణలో ఇక్కడ మహిళా మనులు లేరా అన్నటువంటి ఒక ఆలోచనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. అమ్మ, మీరు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం రోజు రోజుకు తగ్గుతుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా చిరంజీవి భార్య సురేఖ గారికి కూడా యాదగిరిగుట్టలో బోర్డు మెంబర్గా బాధ్యత ఇచ్చిన తర్వాత దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది కావాలని రేవంత్ రెడ్డి గారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ అదే ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సిట్టింగ్ చేయాలని చూస్తున్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి గారు, మీకు చెప్తున్నా, మీకు మీ మెదడు మొకాలలో ఉన్నది. ఇక్కడ తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ వాళ్ళకు చదువు రాదు, తెలంగాణలో భాష రాదు, తెలంగాణ వాళ్ళకు అది లేదని చెప్పి నువ్వు మాట్లాడిన మనిషివి ఈ ఆంధ్రలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఒక గుళ్ళే కూడా, ఒక గుడిలో ఒక మహిళను పెట్టే అంత అది లేదా వరంగల్ జిల్లా? వరంగల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. అంటే మన తెలంగాణలో ఒక మహిళను కూడా మీరు గుర్తిస్తలేరు. అంటే ఆంధ్రలో పెద్ద తోపులు, మేమందరం మాత్రం మేము ఖాళీగా ఇట్లా కనబడుతున్నాం నీకు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ మనసుకు? మేము మహిళలు, తెలంగాణ మహిళలు ఏందో అనేది మా రుద్ర రూపం చూపించదుంటే మాత్రం బిడ్డ నువ్వు గాలి వాన కొట్టుకొని పోతావు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, నువ్వు దృష్టిలో పెట్టుకొని నువ్వు ముందు పవన్ కళ్యాణ్ అన్నావు, తర్వాత చంద్రబాబు నాయుడు అన్నావు, చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ అన్నావు, పవన్ కళ్యాణ్ తర్వాత ఇప్పుడు సురేఖ, చిరంజీవి వాళ్ళ మిస్సెస్ సురేఖ. అంటే వీళ్ళు ఆంధ్ర వాళ్ళకే తెలుగులు ఉన్నాయి, ఆంధ్ర వాళ్ళే చదువుకున్న వాళ్ళు. మేము ఇక్కడ దద్దమ్మలం. ఎట్లా కనబడుతున్నావు నీకు రేవంత్ రెడ్డి? ఇక్కడ మా మహిళలందరూ తలుచుకుంటే మాత్రం నువ్వు ఎక్కడో పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటాను ఏందో. కానీ నువ్వు ఒక్కటే విషయం మీకు చెప్తున్నావు, ఇక ముందు మా హక్కు తెలంగాణ, మా హక్కు. గుళ్ళ కానీ, గోపురాలు కానీ, స్కూళ్ళలో కానీ ఎక్కడ కూడా మా తెలంగాణ బిడ్డలే ఉండాలి. మేము మాత్రం వేరే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మీరు ప్రయత్నం చేస్తే మాత్రం మేము తరిమి కొడతామని చెప్పని మీకు తెలియజేస్తున్నాం. మరి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రాంతంలో ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు బోర్డు సభ్యులుగా అవకాశాలు ఇచ్చారు కదా, మరి అట్లాంటప్పుడు ఇది ఇస్తే తప్పేంటి? మేము తిరుపతిలో బోర్డు సభ్యులు ఇచ్చినో లేవనండి, మీ ఇష్టంలో పెట్టుకున్నారు. మా తెలంగాణ బిడ్డలను తీసుకుపోయి పెట్టాలి. మా గుళ్ళు, మా తెలంగాణ మాది. ఇక్కడ ఏ ఒక్కడు వచ్చినా కానీ మేము మాత్రం వదిలిపెట్టాం. ఇన్ని రోజులు మేము పోనీ అని ఊరుకున్నాం. ఇప్పుడు ఏదో మీరు కుట్ర చేసి మళ్ళీ మీరు ఆంధ్రోళ్ళని తీసుకొచ్చి ఇలా కలపాలని చూస్తున్నాం. అరే వాళ్ళకు అసలు విడాకులు అంటే ఏందో తెలియదు, మామిడాకులు అంటే తెలియదు. అటువంటి నేను అంటాను కదా, ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి మాకప్ప చెప్పి మా భాష మీద మా మీద మీరు కామెంట్లు చేస్తా అంటే మేము ఊరుకుంటాం అనుకుంటున్నా బిడ్డ. మేము ఊరుకునే రకం కాదు. మేము ఉద్యమకారులం, మేము దేనికైనా సిద్ధమే. మేము మా వరంగల్ జిల్లా అంటేనే పోరాటాల బిడ్డ. పోరాటాల దానికి కూడా మొన్న ఒక కామెంట్ చేసిండ్రు, అది నేను ఇప్పుడు చెప్పాలో చెప్పదో నాకు తెలియదు. ఒక ముస్లిం అమ్మాయి మీద కామెంట్లు పెట్టిండ్రు. పవన్ కళ్యాణ్ వచ్చిండు వరంగల్, మీరు ఏం చేస్తారు, ఏం బిక్తారు, చూస్తారా చేస్తారా అన్నాడు. ఆయన వచ్చిండు ఒక అబ్బాయిని పరామర్శించడానికి వచ్చిండు. అలాంటి టైంలో మేము ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదు. నువ్వు మామూలుగా రా, వచ్చినప్పుడు నీ సంగతి ఏందో చెప్తాం మేము, మా సంగతి ఏందో మీకు చూపిస్తాం. కానీ నువ్వు అనవసరంగా ఎక్కడికో వచ్చి ఎక్కడో తీసుకొచ్చి అంటే ఇక్కడ వరంగల్ ఉన్న బిడ్డ నువ్వే పరామర్శించడం అనుకున్నావా? మేము లేమా? మేము ఇన్ని రోజులు కొట్లాడుకున్నాం మా తెలంగాణ బిడ్డలను కాపాడుకోవడానికే కదా, మేము ఆ బిడ్డలను చంపుకోవడానికి కాదు కదా. ఇక నువ్వు వచ్చి 4 రూపాయలు ఏదో సాయం చేసినంత మాత్రం నా ఒక్కడు బతుకుతాడు కావచ్చు. మరి వరంగల్ జిల్లా మొత్తం చేయి. వరంగల్ జిల్లాలో అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళందరికీ సాయం చేయి. నువ్వు రావడమే తప్పు. నువ్వు కొండగట్టు పోయి అక్కడ కూడా ఒక మాట అంటావు, ఇక్కడ గద్దార్ దగ్గర పోయి ఒక మాట అంటావు. అసలు నువ్వు ఎవరివిరా నువ్వు రావడానికి ఇక్కడికి? నిన్ను ఎవరు రమ్మంటా అండి ఇక్కడికి? మా వాళ్ళకు దమ్ముల ధైర్యం ఉన్నది, మా తెలంగాణ బిడ్డలకు దమ్ములు ఉన్నాయి, ధైర్యం ఉన్నది. అవసరం ఉంటే ప్రాణాలైనా అర్పిస్తారు. కానీ మాత్రం ఏ ఒక్కరిని మాత్రం అన్యాయం చేసిన మాత్రం ఒక్కరిని మాత్రం వదిలిపెట్టాం. మీరేం చెప్తారు? చిరంజీవి గారైన మరి వాళ్ళ భార్య సతీమణి సురేఖ గారు, మరి రేవంత్ రెడ్డి గారు, మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయండి. మీరు చంద్రబాబు నాయుడు తొత్తుగా పనిచేయకండి. సిగ్గుచేటు. తెలంగాణ సీఎం అంటే మేము సిగ్గుచేటుగా భావిస్తున్నాం. తెలంగాణ సీఎమా మీరు, లేకపోతే ఆంధ్ర సీఎమా? ఆంధ్ర కుక్కవి నువ్వు, ఎంగిల్ కూడు తినే కుక్కవి నువ్వని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక యాదగిరి గుట్ట అమ్మవారి సాక్షిగా అక్కడ మరి ఆమె చిరంజీవి గారి భార్యకి అక్కడ అవకాశం ఇచ్చారు కదా. తెలంగాణలో లేరా బిడ్డ? నీకు కనబడట్లేదా? రేవంత్ రెడ్డి గారు మీకే చెప్పేది, చెవులు నిక్కబొడిచి వినండి. తెలంగాణలో మహిళలు లేరా? లేకపోతే వాళ్ళ తొత్తుగా పనిచేస్తున్నాను, వాళ్ళ కింద పనిచేస్తున్నాను, వాళ్ళ కాళ్ళ కాడ ఉంటున్నాను, నేను వాళ్ళకేస్తా అంటే మాకు ఇక్కడ నుంచి హోమ్ మినిస్టర్ పదవి, సీఎం పదవి తీసేసుకొని ఆ చంద్రబాబు నాయుడు కింద పనిచేయ బిడ్డ, అప్పుడు వాళ్ళకి ఇచ్చుకో. ఇంకొకటి నేను తెలియజేస్తున్నాను, మరి రేవంత్ రెడ్డి గారు
ఒక చంద్రబాబు నాయుడు కింద పనిచేసే కుక్కవే నువ్వు, నేను ఇప్పుడు చెప్తున్నాను. మరి మా తెలంగాణలో ఆడబిడ్డలు లేరా? అంతెందుకండి, మేము దేవాదాయాలలో ఇంతమంది ట్రాన్స్జెండర్స్ పనిచేస్తున్నారు. ఆ ట్రాన్స్జెండర్స్కి అవకాశం ఇవ్వండి బిడ్డ, నామినేటెడ్ పదవులు ఇవ్వండి అయ్యా. మాకు పదవులు అంటే జిల్లా కార్యదర్శి, జిల్లా సెక్రటరీలు గివి కాదు మాకు ఇచ్చుడు. మాకు ఒక స్థాయిలో అవును మీ రేవంత్ రెడ్డి గారు మా ట్రాన్స్జెండర్లకి హైడ్రాలు ఇచ్చారు కదా, మీరు ఒకటి చెప్పిన, మీకు మా పలుకుబడి కావాలి, మేము మీకు వెన్నెముకనే ఉండాలని మా ట్రాన్స్జెండర్లను మీకు వచ్చి కొట్టి ఏదో ఇబ్బంది పెడతారని మా ట్రాన్స్జెండర్లను ఎన్నికేసుకున్నారు తప్ప ఈ బోర్డు మెంబర్సు, టెంపుల్ బోర్డు మెంబర్సు, ఎన్నో మెంబర్స్ ఉన్నాయి, అందులో ఛాన్స్ ఇవ్వాలని నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి విన్నపించుకుంటున్నాను. మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణలో అసలు పోరాటాలు సాధించింది తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని అంశాలు కూడా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా గతంలో చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఇక్కడ అస్తిత్వం లేకుండా చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ మళ్ళీ జరుగుతున్నటువంటి కొద్దిగా జరుగుతున్నటువంటి పరిణామాలు మొన్న పవన్ కళ్యాణ్ రావడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి రీసెంట్గా యాదగిరిగుట్టలో మెగాస్టార్ చిరంజీవి సతీమణికి బోర్డు మెంబర్గా బాధ్యతలు ఇవ్వడానికి కూడా చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఇక్కడ లేరా అన్నటువంటి, అంటే చేపగలిగినటువంటి వాళ్ళు లేరా, చేతగానే అయినటువంటి వాళ్ళు లేరు అన్నటువంటి ఒక ఘాటైనటువంటి విమర్శలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి దీన్ని ఎట్లా చూస్తారనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వరంగల్ భద్రకాళి దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.